నేను ఎక్కువగా ఎర్ర లేక దుబ్బ నేలలలో ఉంటూ ఆరుతడి పంటలైనటువంటి చెరకు, గోధుమ, వేరుశనగ వంటి పైర్లే కాకుండా తోట పంటలలో కూడా అధికంగా కనిపిస్తాను. నేను మెత్తటి శరీరంతో, మురికి తెలుపు లేక గోధుమ రంగుతో ఉంటాను. మేము ఒక సామాజిక సమూహంగా ఉంటాము. మాలో 3 వర్గాలు ఉంటాయి. మొదటిది శ్రామిక వర్గం. ఇవి చాలా చిన్నవిగా సమూహంలో అధికంగా ఉంటాయి. ఇవి ఆడ మగ కలయిక ద్వారా పెట్టే గ్రుడ్ల నుండి వస్తాయి. ఇవి పుట్ట నిర్మాణం, ఆహార పదార్థాల సముపార్జన వంటి ముఖ్య పనుల్ని చేస్తాయి. రెండవది భట్టు వర్గం. ఇవి అపరిపక్వ గ్రుడ్ల నుండి వస్తాయి. ఒక సమూహంలో ఇవి 10% వరకు ఉంటుంది. ఇవి గుంపుకు రక్షణ కల్పిస్తాయి. వీటికి వాడైన నోటి భాగాలు ఉంటాయి. ఇవి శ్రామిక వర్గం వాటికన్నా పెద్దవిగా ఉంటాయి. మూడవది పునరుత్పత్తి వర్గము. ఇవి పుట్ట అడుగు భాగంలో ప్రత్యేక అరలో ఉంటాయి. వీటిలో రాజా పురుగుకు రెక్కలు కూడా ఉంటాయి. రాణి పురుగు తన పొట్ట భాగాన్ని విపరీతంగా పెంచి కేవలం గుడ్డు పెట్టే యంత్రంగా మారుతుంది. ఈ రాణి పురుగు 15 సంవత్సరాలు జీవించి రోజుకు 30,000 గుడ్లను పెడుతుంది. అంటే రాణి చెద తన జీవిత కాలంలో దాదాపుగా 15 కోట్ల గుడ్లను పెడుతుంది. నేను గూళ్లు కట్టి మొక్కల బెరళ్లను తింటూ చెట్ల ఉపరితల భాగాలలో కూడా ఉంటాను. నా తాకిడికి చెరకులో ముచ్చెలు మొలకెత్తవు. గోధుమ, వేరుశనగ పైర్ల వేరుభాగాలు ఎండిపోతాయి. నా తాకిడికి అధికంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు బహువార్షిక పైర్లు కూడా ఎండిపోతాయి. నన్ను అరికట్టాలంటే నా ఉత్పత్తి భూమిలో జరగకుండా సమగ్ర పద్ధతులు అవలంబించాలి సుమా. భూమిలో నిలిచి పెరిగే రాణి చెద పురుగుని చెదరగొట్టకుండా కేవలం ఉపరితల చిన్న సమూహాల్ని నిర్మూలిస్తే సరిపోదు. అంటే రాణి చెద పురుగును నిర్మూలిస్తే నా గ్రుడ్ల ఉత్పత్తి ఆగిపోతుంది. సరిగ్గా కుళ్ళని సేంద్రియ ఎరువులను పైరుకు వెయ్యకూడదు. తోట పంటలకు విధిగా కాండం పైన భూమి నుండి 4 నుండి 5 అడుగుల పైదాకా బోర్డో పేస్ట్ ని పూయాలి. క్లోరిపైరిఫాస్ వంటి పురుగు మందును భూమిలోకి ఇంకేటట్టు పొయ్యాలి.